ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ అన్యాయం చేస్తే బీజేపీ ద్రోహం చేసిందని మండిపడ్డారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. 14 నెలల తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. విచిత్ర పరిస్థితుల్లో రాష్ట్ర విభజన బిల్లు నెగ్గి చట్టంగా మారిందన్న ఆయన ఎన్నికల్లో గెలుపు కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిందని చెప్పారు. అందుకు తగిన శాస్తి జరిగిందన్నారు. నరేంద్ర మోడీ గారిని కలవటానికి ఢిల్లీ వెళ్తున్నారని ముహూర్తం నిర్ణయించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పాత్ర లేదన్నట్టుగా వెంకయ్యనాయుడు గారు తాడేపల్లిగూడెం మీటింగ్ లో మాట్లాడటం మాత్రం చాలా బాధ కలిగించింది. ఇంత సీనియర్ మెంబర్ అయి ఉండి ఇన్ని ఉన్నత పదవులు అధిరోహించినటువంటి వ్యక్తి, మనవాడు, మన స్టేట్కి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఎందుకు ఇలాగా అసత్యాలు పలకొల్సినటువంటి అవసరం వచ్చింది? ఆ రోజున గొంతు కోసేస్తుంటే కాంగ్రెస్ మీ మద్దతు లేకుండానే గొంతు కోయగలరా? రాజ్యసభలోకి వచ్చిన తర్వాత ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒకదాన్ని వెంకయ్యనాయుడు గారు పట్టుబట్టి యాడ్ చేయించారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఏదో మేమిచ్చామనంటే తప్పది. కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి పాస్ చేసిన బిల్లులో అది లేదు. ఇది వెంకయ్యనాయుడు గారు పట్టుబట్టాడు. ఈవేళ ఆ పార్టీ వాళ్ళే అసలు స్పెషల్ స్టేటస్ కి పారిశ్రామిక అభివృద్ధికి సంబంధం ఏంటండి అని అడుగుతున్నారు.